అంటే ఆయన యొక్క బోధలు న్యాయ విధుల్లో నేను త్వరగా ఉన్నాను. అందుకే ఒకటో కీర్తన అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రము ఆయన యొక్క వాక్యాన్ని ఏం చేయాలంటే ధ్యానించుకోవాలి. తలపోసుకొని మెడిటేషన్ చేయాలి. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ధ్యానిస్తామో, తలపోసుకుంటామో, అద్భుతమైన విషయాలు, పాలు తరచుగా వెన్న పుట్టును అని వాక్యం సెలవిస్తుంది. అయితే పాలు కాయబడినప్పుడు పాల మీగడలో నుండి ఆ పాలు మళ్ళా తోడు పెడితే పెరుగైతే, పెరుగుని చిలిగితే ఏమొస్తుందండి? మజ్జిగ అయితే మజ్జిగని మళ్ళా దాన్ని చిలిగితే వెన్న వస్తే, వెన్నను కాస్తే ఏమొస్తుంది? వస్తుంది. ఇలాగా దేవుని వాక్యము పాలు తరచుగా వెన్న పుట్టును. వాక్యాన్ని ధ్యానించగా 1కి 2 సార్లు, 2కి 4 సార్లు, 4కి 10 సార్లు, 10కి 100 సార్లు చదవగా దానిలో ఉన్నటువంటి మొదల చివర మొత్తం అంతా కూడా అవలీలగా మన హృదయంలో దాని యొక్క సారాన్ని పొందుకొని మనము దేవుని యొక్క కృపతో నింపబడదు. అప్పుడే విశేషమైన జ్ఞానం, బోధకుల కంటే విశేషమైన జ్ఞానం, వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము, తప్పు మార్గంలోకి, దుష్ట మార్గంలోకి, అభిత్తమైన మార్గంలోకి, లోకపు మార్గంలోకి, సాతాను మార్గంలోకి వెళ్ళక దేవుని యొక్క మార్గంలోకి వెళ్ళక. అందుకే భక్తుడు అంటాడు, 119వ కీర్తన 9వ వచనం అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే ఈరోజు యవనస్తులు డ్రగ్స్, పానపరాలు, భయంకరమైనటువంటి లోక సంబంధమైనటువంటి